అమ్మో, ఎంత ఘోరం, ఎంత మోసం! చెప్పాలి, లేకపోతే మళ్ళీ జీవితాలు తెల్లారిపోతాయి. చెప్పాలి, ఎట్టి పరిస్థితిలో చెప్పాలి. అమ్మో, అమ్మో, ఏంటి నిద్ర వచ్చేస్తుంది? నేను నిద్రపోకూడదు. కూర్చుంటే నిద్ర వస్తుంది. అమ్మో, నిద్రపోకూడదు. అమ్మయ్యా, ఇక నిద్ర రాదు, ఇక రాదు. రాకూడదు 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 రాకూడదు. ఏం చేయాలి? ఛీ, నిద్రపోకూడదు, నిద్రపోకూడదు. గుడ్ మార్నింగ్ నాన్న. వెరీ గుడ్ మార్నింగ్ గౌతమ్, కూర్చో. ఏంటి విశేషాలు? ఏమండి? నథింగ్. ఇదిగోండి. గౌతమ్, ఆఫీస్కి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలరా నీకు. చెప్పండి నాన్న. మొన్నటి వరకు మన కంపెనీ బోర్డు మెంబర్స్ అందరూ నాకే సపోర్ట్గా ఉండేవారు. కానీ ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్స్ నీకు ఆపోజిట్గా ఉన్నారు. రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏముంటుంది నాన్న, నేను మీలా ఎక్స్పీరియన్స్డ్ కాదు కదా. ఎస్, అది కూడా ఒక రీజన్ కావచ్చు. కానీ నువ్వు ఇప్పుడు మన కంపెనీ చైర్మన్వి. అందరినీ గౌరవించి కలుపుకొని పోవాలి. బోర్డు మెంబర్స్ అందరూ నీవైపే ఉండాలి. అదే కంపెనీకి మంచిది. ఓకే, దట్స్ బెటర్. అమ్మయ్యా, బావగారు కూడా ఇక్కడే ఉన్నారు. రాత్రంతా మేల్కొని గుర్తుపెట్టుకున్న విషయాన్ని బావగారికి గౌతమ్కి చెప్పేయాలి. ఇంద్రాణి ప్రణమిల ఆట కట్టించాలి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అత్తయ్య. రాత్రుళ్ళు బ్యాడ్గా ఆలోచించటం, ఉదయం ఏమో గుడ్ మార్నింగ్ చెప్పడమా? చెప్తా మీ సంగతి. బావగారు, ఏంటి నిలబడే ఉన్నారు? కూర్చోండి. లేదు బావా, కూర్చుంటే చెప్పాల్సింది మర్చిపోతాను. నిలబడే ఉంటాను. ఏం చెప్పాలి బావగారు? నిజాలు. ఏంటా నిజాలు? ఏంటా నిజాలు మావయ్య? చెప్తాను, చెప్తా. మళ్ళీ డాడీ ఏదో చెప్పాలని తెగ ట్రై చేస్తున్నాడు. ఏదో సోది చెప్తాడు, విను. బావగారు, నిన్న రాత్రి నేను ఇంద్రాణి రూమ్ దగ్గరకు వచ్చాను. అప్పుడు ఇంద్రాణి దగ్గరికి ప్రణవి కూడా వచ్చింది. తర్వాత ఏమైంది? చెప్తా చెప్తా చెప్తా. అగ్రిమెంట్, స్టాంప్ స్టాంప్. స్టాంప్.
ఆఫీస్ బావు గారు చెప్తాను, ఒక్క నిమిషం. మామ్, డాడీ చెప్పేది సోది కాదు. ఆఫీసులో మనం ప్లాన్ చేసిన క్రైమ్. మనం మాట్లాడుకున్నది విని సచ్చినట్టున్నాడు. అన్నయ్యకి తెలిస్తే మన బ్రతుకు. బస్ స్టాండే ఏదో ఒకటి చేసి ఆపు. స్టాంపు, ఆఫీసు, అగ్రిమెంట్. స్టాంప్, ఆఫీస్ ఏంటి బావగారు? అది అర్థమైంది మావయ్య. డాడ్, మీరు ఆగండి. నిన్న కెమికల్స్ లేని షాంపూ వాడారు. అది బాగా పనిచేస్తుందని చెప్పారు. అదే వాడమని మీకు చెప్తున్నారు మావయ్య. అవునా? అంతేనా బావగారు? నా షాంపూ కూడా బానే పనిచేస్తోంది. అవును, అందుకే మా అన్నయ్య జుట్టు ఇంత వయసు వచ్చినా ఎంత ఒత్తుగా ఉందో చూడండి. అది కాదు డాడ్, మావయ్య వద్దన్నారు కదా, వదిలే. అబ్బా, బాబాయ్ గారు ఏదో సీరియస్ గా చెప్పాలని ట్రై చేస్తున్నారు. చెప్పండి బాబాయ్ గారు. అవునమ్మా, నిన్న రాత్రి ఇంద్రాణి రూమ్లోకి ప్రణవి వచ్చింది. ప్రణవి ఇంద్రాణితో ప్రణవి ఇంద్రాణితో తర్వాత ప్రణవి ఇంద్రాణితో ఆరాధ్యను మొత్తం గుర్తొచ్చింది. మామ్ చెప్పేస్తాడేమో. ఏమండి, ఏంటి నిన్న రాత్రి ప్రణవి నా రూమ్కి వచ్చిందా? అవును. ఎందుకమ్మా? అరే ఏంటండి ఇది? అసలు నిన్న నా రూమ్కి ప్రణవే రాలేదు. అవును, నా రూమ్ లో పడుకుని నేనిప్పుడే లేచొచ్చాను. డాడ్, నేనెప్పుడు మామ్ రూమ్కి వెళ్ళాను? చంపేశారండి. అన్నయ్య, ఈయన మతి మరుపుతో పెద్ద చిక్కే వచ్చి పడింది. ఏదైనా ఒక మంచి సైకియాట్రిస్ట్ కి చూపిద్దాం. అలాగేనమ్మా. బావగారు, మీరు ఎక్కువ స్ట్రైన్ అవ్వకండి, రెస్ట్ తీసుకోండి. బావా, ఆఫీస్కి వెళ్దాం, రెడీ అవ్వు. అలాగే, సరే. నేను రెడీ చేస్తాను. అది బాబాయ్